నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శివరాత్రికి భక్తులకు ఏ లోటు రాకూడదు, ఎంపీ భరత్ రామ్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ ఇరిగేషన్ శాఖ నగరపాలక సంస్థ అధికారులకు సిబ్బందికి ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని గోదావరి నదికి ఆనుకుని ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ సందర్శించారు. ఘాట్ల వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిశీలించారు. ఘాట్ల వద్ద ఎటువంటి చెత్తా చెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు భక్తులు ఘాట్ల వద్దకు తీసుకురాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ భరత్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించే భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రి గోదావరి నదిలో స్నానమాచరించి ఆ పరమశివుని దర్శనానికి రాజమండ్రి చుట్టుప్రక్కల నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వస్తుంటారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘాట్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 41, 23 వార్డుల ఇన్ఛార్జీలు సుభాష్, వాకచర్ల కృష్ణ, టీకే విశ్వేశ్వరరెడ్డి, వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, బర్రె కొండబాబు, ఆర్ఎంసీ ఈఈలు శేషగిరిరావు, అలీ, ఎంహెచ్ఓ వినూత్న, ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేరే విధంగా వాళ్ళు ఆలోచించుకుని అవును ఫోన్ చేసి ఇవ్వండి. జస్ట్ ట్రై చేస్తున్నారు సార్. ఫోన్ ఇస్తే అక్కడ ఘాట్ కూడా యూజ్ ఉండదు, ఇదే మెయిన్ ఘాట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ సార్ ఇక్కడ అయితే ఇప్పుడు ఈ మట్టి కొద్దిగా కింద ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే కింద తీయకూడదు తీస్తే బురద. సార్ ఇప్పుడు ఏం చేయాలా? పైన ఒకటి ఈ పైన ఇవన్నీ తీయించాలండి, ఈ గడ్డి ఇవన్నీ తీయించాలండి, ఈ చెత్త పైన చేయాలండి. హలో, పైది ఒకటే చేయాలండి. ఇప్పుడు కోటిలింగాల ఘాట్ దగ్గర మెషిన్ తో వర్క్ చేస్తుండే ఎందుకు మీరు ఆపారు? మట్టి వచ్చింది, కొండ మట్టి వచ్చిందంటే ఏం ఎన్ఓసి కావాలి మీకు? ఏం ఎన్ఓసి కావాలి? ఘాట్స్ క్లీనింగ్ ఎన్ఓసి ఏంది? ఘాట్స్ క్లీనింగ్ ఎన్ఓసి ఏంటి మీకు? తొప్పలు పట్టేసి ఘాట్స్ క్లీనింగ్ అంటే ఎన్ఓసి ఏంటి? కాదు, ఏంటి ఎన్ఓసి? ఇప్పుడు కోటిలింగాల ఘాటు ఇప్పుడు శివరాత్రికి చేస్తారు క్లీనింగ్, మీకు ఎన్ఓసి ఏంటి? మీరు పట్టుకెళ్ళిపోవడంలో ఏంటి? ఇప్పుడు మేము ఎలా క్లీన్ చేసుకోవాలి? 2 రోజులు టైం పోయింది. ఏం క్లియరెన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు ఇచ్చేసుకోవాలి? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు భక్తులు వేల సంఖ్యలో వస్తారు, ఇప్పుడు ఏడ స్నానాలు చేయాలా? కాదు, ఏంటి ఈరోజు ఏంటి కావాలని చేస్తున్నారా ఏంటి? కావాలని చేస్తున్నారా ఏంటి? ఇప్పుడు ఏదైనా ఉంటే నాతో వచ్చి మాట్లాడాలి. డిపార్ట్మెంట్ చేస్తున్నారా, బయట వాళ్ళు చేస్తున్నారా? ఇక్కడ మున్సిపల్ కార్పొరేషనే కదా చేసేది, మీరు ఎందుకు ఆపుతున్నారు ఏంటి? వాట్ ఈజ్ యువర్ రైట్? మీరు ఏంటి ఆరోపణ? తమాషా కింద ఉందేంటి? ఏంటి ఆరోపణ? ఘాట్స్ క్లీన్ చేయనివరా? అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఇగో ఎంతో మాట్లాడండి డిపార్ట్మెంట్ ఎంతో. ఆ 2 నిమిషాల్లో తీసుకొని అక్కడ పెట్టారు అంతే సార్. ఇదిగోండి ఇదంతా ఇలా వెళ్ళింది, అక్కడ పెట్టారు అంతే అండి. జస్ట్ 1 డే అండి, ఒక హాఫ్ డే. అక్కడ ఏం వచ్చేది, ఒక హాఫ్ డే చేస్తారు. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇక్కడ తీయాలా మట్టి? అదేలే లెవెల్ చేయడం, 5 లెవెల్ చేయాలి. మేడం గారు మేము ఉంటాం, కావాల్సి వచ్చి పెట్టినప్పుడు అదే ఎలా చెప్తాను అంటే కిందకి తీయకూడదండి, కిందకి తీస్తే మురికి వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం ఈ గడ్డి అంతా తీయించేసేయండి అమ్మా. గడ్డి అంతా తీయించి బ్లేడ్ వేసేసి ఒక చదునుగా చేసేసేయండి. బ్లేడ్ ట్రాక్టర్లో 1 2